ఇది నువ్వు ఏదైనా కోల్పోయని బాధపడుతున్నావు, నువ్వు ఒక ఆనందాన్ని కోల్పోయావని బాధపడుతున్నావు, ఒక సంబంధం బ్రేక్ అయిపోయిందని బాధపడుతున్నావు, ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందని బాధపడుతున్నావా, లేకపోతే నిన్ను బాగా ప్రేమించే వాళ్ళు దూరం అయ్యారని, నీతో చక్కగా మాట్లాడే వాళ్ళు దూరం అయ్యారని, నీ బంధువులు నీకు దూరం అయిపోయారని, లేదా నీ కుటుంబ సభ్యులే, నీ తమ్ముడు కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ అన్న కావచ్చు, ఎవరో ఏదో కారణం బట్టి, అది మంచి కారణమో చెడు కారణమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ యూ ఫీలింగ్ దట్ ఇన్సైడ్? నీ ఎమోషన్స్ని ఏ ఒక్కరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నావా? ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నావా? వెన్ యూ కమ్ టు గాడ్, గాడ్ కెన్ రెస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్. నువ్వు కోల్పోయిందంతా దేవుడు మనలో ఏం చేయగలడు? ఆయన డోంట్ వరీ, డోంట్ బి యాంగ్షియస్. దేనికి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు పడద్దు. రూతును హెచ్చించిన దేవుడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. I'm telling you as a man of God, whatever the decision that you have taken for the Lord, you have a great reward for that. దేవుని కొరకు నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయానికి దేవుడు నీకు గొప్ప బహుమానం దయచేస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా.